నమస్తే అన్న, మీ పేరన్న? నా పేరు శేఖర్ అని కుసుమి. శేఖర్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు శేఖర్ అని కుసుమి. ఎలా ఉంది ప్రభుత్వం? ఈ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎవరికి కూడా అందడం జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలకి అనేక విద్య కానివ్వండి, అనేక పథకాలు కానివ్వండి ఆయన ఇవ్వడం జరిగిందండి. ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఎటువంటి కూడా ఏ పథకాలు లేవు. పేదలకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కనపడుతుందండి మనకి. పథకాలు లేకపోవడం ఏంటంటే సూపర్ సిక్స్ అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి మించి పథకాలు ఇస్తామని చెప్పారు. సూపర్ సిక్స్లో ఏ పథకం ఆమోదమైందండి? ఈరోజు సూపర్ సిక్స్ ఏ పథకం ఆమోదమైంది? ఏది లేదండి. పేదలకి ఏం లేదండి. అమ్మఒడి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అనేక పథకాలు ఫ్రీ బస్సు అని పెట్టాడు. ఫ్రీ బస్సులో అనేక మంది ఇబ్బంది కలుగుతుందండి. ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎటువంటి పథకాలు లేవండి. చెప్పండి ఇంకేం కావాలి? ఏంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అవకాశం లేదని చెప్తారు. అవకాశం లేదండి. వాళ్ళు సింగిల్ రాలేకే కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కోలేక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎలా ఉంటుంది? కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి. ఈ పొట్టు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కా సీఎం ఆవిడ ఖాయమండి. పక్కా సీఎం అవుతారండి. నారా లోకేష్ గారు కూడా బాగా డెవలప్ అయ్యారు మాట్లాడడంలో. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా ఇబ్బందులే. ముగ్గురు నాయకులను ఎదుర్కొనే అవకాశాలు లేవని చెప్పారు. రామనండి 2029 సింగిల్గా రామండి. సింగిల్గా రామని చెప్పండి. 2029లో కలిసి వస్తామని చెప్తారు కదా. రామండి. ఖచ్చితంగా ఈ 2029లో జగన్ గారు పక్క సీఎం అవడం ఖాయం. ఖచ్చితంగా సీఎం అవుతాడు. ప్రజల్ని ఆదరిస్తారు కూడా. ఈ పట్టు అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చి మంచిగా ముందుకు సాగుతుందని మేము కోరుకుంటున్నామండి. ఏ విధంగా చెప్తారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక? గత ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి పథకాలన్నీ అందినాయి. ఇల్లు కానివ్వండి, అలాగే ఉచిత ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. పింఛన్ వాలంటీర్లు, ఈ రోజు వాలంటీర్ పరిస్థితి వ్యవస్థ ఎలా ఉందండి? అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఎక్కడ అభివృద్ధి కనపడుతుందండి? పింఛన్ కట్టుకుని దొబ్బేసేవారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు లేకపోవడం వల్ల రాష్ట్రం చక్కగా ఉందండి. అంటే వాలంటీర్లు ఈరోజు సచివాలయంగా ఏం జరగాలన్నా కూడా వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి రాసుకుని లేదు. ఈరోజు ఏమీ లేదు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ లేకపోవడం చాలామంది ముసలి కావాలని పింఛన్లు, ఎటువంటి పింఛన్లు కూడా అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఈరోజు ఎలా ఉందన్న? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారంటే పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు అంటా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారని చెప్తారు. గౌండి ఇప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వనన్నారు. ఇచ్చారు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆయన వెనక అడుగేయడానికి లేదు. ఆయన 2029లో పక్క సీఎం కూడా ఖాయం. ఇది మాత్రం పక్క సీఎం ఖాయం. మావిగంటకే ఓటేస్తారా లేదా అమరావతికి వేస్తారా? అంటే మావిగన్ అనేది 3 అండి. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ 3 అభివృద్ధి పడాలని ఆయన ఆశ. అమరావతి ఈరోజు వరద వస్తుంటే కొట్టుకుపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఆయన వృధా కాకుండా అందరికీ ఉపయోగపడేలా చేసే కార్యక్రమమే చేస్తాడని.